కోసం బ్రేకింగ్ న్యూస్. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో డ్యామ్ సేఫ్ ఉంది అని పచ్చి అబద్ధాలు. రెండు సైడ్లు గ్యాలరీ లేకి దిగడానికి ఉన్న రెండు లిఫ్ట్లు పనిచేయక 8 ఏళ్ల దినమైంది. ఆ లిఫ్ట్లు పనిచేయనందుకు లోన సిల్ట్ కానీ ఒక్క ఆఫీసర్ లోన ఇన్స్పెక్షన్ పోలే. ఈరోజు ఇన్స్పెక్షన్ కాదు, ఈ గ్యాలరీలోకి నడవని కూడా కాదు, అంత సిల్ట్ ఫామ్ అయింది. ఆ సిల్ట్ ఫామ్ అయినందుకు తడి బరువు ఎక్కువయ్యి లోన ఉన్న గోడలు వ్యాకోచించి డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. వ్యాకోచించడం వల్ల నీళ్లు బయటికి వచ్చి గ్యాలరీస్ దెబ్బతిన్నాయి. దానివల్ల నీళ్లు పైన పడిన నీళ్లు గుంతలు పడిండే డ్యామ్ ముందర. దాన్ని ఏదైతే మన డ్యామ్ ముందర ఒక వర్డ్ ఉందమ్మా, దాన్ని ఏమంటారంటే కర్టన్ వాల్ అంటారు, డ్యామ్ కర్టన్ వాల్ అంటారు. అది డ్యామ్ ముందర నీళ్లు పడి కింద ఉంటుంది. ఒకటోటి 9 ఫీట్లు 10 ఫీట్ల బొర్రలు పడిండే నీళ్ళ ప్రెషర్కి. ఆ నీళ్లు ఫౌండేషన్లో దిగితే డ్యామ్ పగిలేది ఖాయం. డ్యామ్లో ఏ ఒక్కతోనో కూడా సేఫ్ పొజిషన్ లేదు. ఫస్ట్ సిల్ట్ తీయనికనే చేత కాదు, ఏట్లా సిల్ట్ తీస్తామంట. 8 ఫీట్లు వ్యాకోచంలో ఉన్న 2.5 కిలోమీటర్లు డ్యామ్ కింద ఉన్న సిల్ట్ తీయమని చెప్పండి. ఫస్ట్ 2 లిఫ్ట్లు పనిచేయక 8 నెలలు అయితే అడిగేతోడు లేడు. డ్యామ్ ఎక్కడికి వెళ్ళి సేఫ్ ఉంటుంది? దాని మీద పోయే లారీలు ఒకప్పుడు 18 టన్నులు అలౌడ్, ఈరోజు 40 టన్నులు 50 టన్నుల బండ్లు పోతున్నాయి దాని మీద. ఒక ప్రభుత్వం మంత్రివర్యులై ఉండి, ఒక అధికారం ఉండి, తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండి బండ్లు కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఎవరు తప్పు? వాళ్ళ తప్ప, మంది తప్ప? డ్యామ్ వైర్లు తెగిపోయింటాయి అంటే ఎంత మెయింటెనెన్స్ ఉందో తెలుసుకోండి. వైర్లే తెగిపోయిండే అడిగే నాదుడు లేడు అనే పరిస్థితి ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నది అధికారులు? ఏండ్లు అయితే బిల్లులు ఇవ్వకుంటే ఏ కాంట్రాక్టర్ పనిచేస్తాడు? ప్రతి సంవత్సరం స్వప్న కన్స్ట్రక్షన్స్ ఒక 4 కోట్లు బిల్లు ఎత్తుకొని పోయేకి మాత్రం తెలుసు. పైన వీళ్ళు 12% ఇచ్చి బిల్లులు తీసుకోపోనికే తెలుసు. ఏమనంటే రేవంత్ రెడ్డి ముఖ్య బంధువు ఆగుతోట పల్లె అంటాడు. ఫస్ట్ ఆ స్వప్న కన్స్ట్రక్షన్ RSSలోనే పెట్టమని చెప్పండి. ఎవరు దీనికి కారకుడు? రేపు ఈ తాలూకా ప్రజలు ఏం కావాలి? గేట్లు బంద్ చేయకుంటే నీళ్ళు ఎట్లకెళ్ళి నిలబెట్టుకుంటారు? పాలమూరు జిల్లా, స్పెషలీ గద్వాల్ తాలూకా, లంపూర్ తాలూకా అంటే ఇది ఏదో సౌత్ పిల్లలు, తెలంగాణ కూడా సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళని బలవంతాన రాయచూరు నుంచి తెచ్చుకున్నాము, వీళ్ళ గురించి మనకేం అవసరం ఉంది అనే అభిప్రాయం మీ ప్రభుత్వంలో ఉంది. గద్వాల్ అలంపూర్ అంటే తెలంగాణ పిల్లలు కాదు, ఇది కర్ణాటక తెలంగాణ పిల్లలు, మా పిల్లలు కాదు అనే పద్ధతి ఉంది. రాలంపాడు ఇప్పుడు బుర్రలు పడి 4 ఏళ్ల దినమైంది, 5 ఏళ్ల దినమైంది. ఎవడని ఒక్కడు పలకరిస్తున్నాడా? ఆ రోజు అధికారంలో మేము అధికారంలోనే ఉన్నప్పుడే చెప్పినాం, ఈ 2 సంఘాల లిఫ్ట్, చిన్నోన్పల్లె లిఫ్ట్ 2 వేస్ట్ అని. ఈ రోజు వరకు కూడా సంఘాల లిఫ్ట్ కంప్లీట్ కాలే, మిడితోటి కిందట ఉన్న ఆ రిజర్వాయర్ కంప్లీట్ కాలే, నాగర్తోటి రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు. 3 రిజర్వాయర్లు ఈ రోజు వరకు కంప్లీట్ కాలే. ఈవెన్ రాలంపాడు కెనాల్ కూడా ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. అంతకుముందు ఎస్సీ గారు ఉండ్రి, వెల్మాయన ముఖ్యమంత్రి గారి బంధువు, ఆయన గురించి ఎవ్వరు మాట్లాడరు. ఆయన పీరియడ్లో జరిగిన దురాగతాలు ఎప్పుడు జరగలే ఈ నెట్టెంపాడులో. రాలంపాడు మొత్తం తప్పుందరో రామంటాడు, దానికి 120 కోట్ల బిల్లులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దానికి కారకులు ఎవరు? ఈరోజు 2 ఒక్కడోరు అక్కడోరు కూర్చున్నోళ్ళు కాదా?
ఈ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్, ఈ శాసనసభ్యుడు ఇద్దరు లేరా గతంలో? వీళ్ళకి ఏమన్నా కింద గ్యాలరీ అనేది ఒకటి ఉంది అని తెలుసా డ్యాంలో? రేలంపాడు బుర్రలు దినదినానికి ఇంత బ్యాక్ వచ్చిస్తున్నాయని చెప్పి ప్రజలు మభ్య పెడతలేరా? ఇంత దురాగతాలు జరుగుతుంటే డ్యాంకు సేఫ్ లేదు, డ్యామ్ బ్రిడ్జ్ కడతాం, డ్యాంలో ఉన్న సిల్ట్ తీస్తాం, ఉన్న నడుమదల డ్యామ్ మధ్యలో ఉన్న ఇన్స్పెక్షన్ ఛానల్లో సిల్ట్ తీసేతోడు గతి లేడు. కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఉంది వీళ్ళ పరిస్థితి. దయచేసి చదువుకున్న ఆయన మంత్రి గారు కంప్లీట్ ఇన్స్పెక్షన్ పెట్టుకోమని చెప్పండి, గ్యాలరీ ద్వారా కింది దిగమని చెప్పండి, ఓ నెల దినాల్లో గ్యాలరీలో పోయి దిగి చూసిరమ్మని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది డ్యామ్ పొజిషన్, డ్యామ్ సేఫ్ ఉందా లేదా అనేది. ఏదో మంది మాటలేని డిపార్ట్మెంట్ వాళ్ళ మాటలేని కాదు, ఎవరైనా ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు ఉన్న ఎస్సీ కానీ సిఈ కానీ ఒక్కరు దిగిన గ్యాలరీ లేకుంటే నేను ముక్కు నేలకి రాస్తా అని చెప్తున్నా.